టు సాయమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. మొన్న 4 రోజుల కిందట 2 వీడియోలు చేసి ఆపాను. కొంచెం పని ఉండి వెళ్ళాను, బయటికి వెళ్ళాను. దాని మీదట మళ్ళీ వేళ వీడియోలు చేద్దామని చెప్పి డైలీ అన్న ఇబ్బంది అవుతుందని 2-3 చేసేస్తుంది అక్క అమ్మ. అందుకని ఈవేళ మీకు చక్కగా చూపిద్దామని చెప్పి మిల్లి మేకరు టమాటా కర్రీ ఒకటి, ఓకేనమ్మా? 2 చూపిస్తాను నా స్టైల్లో. అమ్మ 100 గ్రాములు మిల్లి మేకర్ అమ్మ, 100 గ్రాములు వేసుకున్నాను. సింపుల్గా చూపిద్దామని చెప్పి 100 గ్రాములు మిల్లి మేకర్ అమ్మ, 2 టమాటాలు గ్రేవీ అమ్మ, జీడిపప్పు పేస్ట్, కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఇది. ఇంకన్నీ మామూలు ప్రాసెస్, మనం నాన్ వెజ్ కూరలాగే. అల్లం వెల్లుల్లి పేస్టు అమ్మ, ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పౌడరు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కొద్దిగా పలవాకు, ఓకేనమ్మా? చక్కగా చూడండి. మిల్లి మేకర్ మనం ఈ వేడి నీళ్ళు మరిగిని మళ్ళీ పెడతా, ఇందులో వేసుకుందాం. వంద గ్రాములు వేసుకున్నానమ్మా, సింపుల్గా చూపిద్దామని చెప్పి. మరిపోయి నీళ్ళు ఇందాకండి మీకు చూపిద్దామని చెప్పి ఈ మరిగి నీళ్ళు అయితే ఇలా ఉంచుకుని ఒక పావు గంట మనకు ఉల్లిపాయ మగ్గిదాకా ఉంచుకున్నాం అనుకోమ్మా, చక్కగా మృదువుగా నాని ఉంటాయి. వేడి నీళ్ళలోనే వేసుకోవాలి, ఓకేనమ్మా? అది సోయా బీన్స్తో తయారైంది కదా. ఒకటి కైమాలాగా, ఒకటేమో మిల్లి మేకరు ఫ్రైలు. పిల్లలు తింటున్నారు ఎక్కువ ఇష్టపడి, పిల్లలు కూడా తింటున్నారు ఈ కర్రీ. ఓకేనమ్మా? ఇది రోటీలో బాగుంటుంది, బిర్యానీలో బాగుంటుంది, ఫ్రైడ్ రైస్లో కూడా తినవచ్చు. ఇది బాలింతరాలు కూడా తినవచ్చు, మంచిది. ఇది సీమ్ పట్టి వస్తువులు ఏం కాదు ఇది అమ్మా, చాలా బాగుంటుంది. మీరు 1 స్పూన్ వేసుకున్నానమ్మా. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసేస్తున్నాను. ఓకేనమ్మా? టమాటా వేసుకుందాం. 2 కాయలు సరిపోతాయమ్మా, 100 గ్రాములే కదా. ఇప్పుడు కొత్తిమీర, ఇదిగో ఒక్కాకు అంతే, పలావాకు అదిగో. అన్నీ వేసేసుకున్నాం. గరం మసాలా, ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఒకసారి దగ్గరికి మరిగాక ఇవన్నీ ఒకసారి దగ్గరికి వచ్చిన తర్వాత వాటర్ పోసుకుందాం, ఓకేనమ్మా? ఒక్కసారి మగ్గనిద్దాం. మనము ఓకేనమ్మా? ఇదిగోరా గ్రేవీ పోసుకుందాం. అది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా, అందుకని ఇది ఉడికిపోవాలి దగ్గరగాను. అది ఆనిపోని పట్టుకొచ్చి ఇందులో పోసామనుకో చిముడిపోయినట్టు అయిపోతాయి, ఓకేనమ్మా? అందుకని మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇంక ఈ వాటర్ కూడా 1 గ్లాసు. తొందరపడిపోయకండి, ఇది కూడా దగ్గరికి వచ్చినప్పుడు అవి వదులుకోవాలి అలామాట. ఇప్పుడు ఈ గ్రేవీలోనే మనం ఉప్పు కారం అన్నీ చూసుకుని అంతే. ఇది దగ్గరికి వచ్చిన తర్వాత అవి పోసుకోవాలి. అలా చూపించమ్మయ్యి, అయిగో పిండి ఎక్కల చేత్తో అలా చిల్లులు గిన్నెలు పోసుకుంటే చక్కగా ఇగో చూపిస్తాను ఉండండి. ఇదిగో మృదువుగా
ఓకేనమ్మా, అంతే. ఓకేనమ్మా, ఇదిగో కొద్దిగా సాల్ట్ వేస్తాను, అన్నీ సరిపోని. అంతే, చక్కగా సరిపోయినాయి అన్నీ కూడా. ఇప్పుడు మనం ఇవి పోసుకున్నామమ్మా, ఇవి అంతే. 100 గ్రాములు చూడండి ఎంత కూర అయింది, కేజీ కూర అయినట్టు అయింది. అందుకని ఎక్కువ పోసుకోకండి, చక్కగా సరిపోద్ది. ఇది అలాగే ఇంట్లో 5గురు ఫ్యామిలీకి వస్తుంది కూర. ఓకే బంగారు, అలా మాట ఇది దగ్గరికి రానిద్దాం. తర్వాత ఏంటంటే ఇగో స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాను. ఇప్పుడు పిల్లలు మంచి టెన్షన్లో 10th క్లాస్కి బాగా చదువుతున్నారు. ప్రోటీను ఏమ్మా అందంగా ఉడకబెట్టి స్వీట్ కార్న్లు ఎన్నో కదా అందంగా 100కి 8 పొత్తులు ఇస్తున్నారు తణుకులోను. చక్కగా తెచ్చుకుని పిల్లలకి శ్రమ అనుకోకండి, ఉడకబెట్టి స్నాక్స్ కింద లేదనుకుంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక్కో పొత్తు తినిపించండి అమ్మ, మంచిది. బ్రెయిన్ చక్కగా ఉండాలి వాళ్ళకి. అవి ఉడకబెడుతున్నాను ఇప్పుడు. ఓకేనమ్మ, ఇదిగో మీకు రోటీలో గట్ట కావాలనుకో ఈ గ్రేవీ ఉంచుకోండి. అది గ్రేవీ ఉండాలి కదా మరి. అదేనమ్మా, అదిగో చక్కగా సిమ్లో పెట్టాను, ఇంక ఎగిరిపోయినట్టు అయిపోయినట్టు. ఇలా వండుకోండి చక్కగాను. రొట్టెలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, ప్రయాణాల్లో బాగుంటుంది. ఇప్పుడు ఈ 2 రోజులు ఇవే చూపిస్తాను, ఎందుకంటే పిల్లలు సెలవులు ఇస్తే తిరుపతి అని, అరుణాచలం అని, సిరిడి అని అందరూ వెళ్తూ ఉంటారు కదమ్మా, చక్కగా వండుకొని చూస్తారు అని చెప్పి. ఓకేనమ్మా, చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చక్కగా వీడియోలు ఫుల్గా చూసి మంచి కామెంట్లు పెట్టి చక్కగా చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.